హలో ఓకే నమస్తే అన్న. నమస్తే అన్న ఏంటన్నా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఒక 10 నెలలు అయితే అవుతుంది. మరి ఇప్పుడు ఫీజు పోర్ అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక నినాదాలతో ముందుకు వస్తున్నారు. ఏంటంటారు అసలు ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు పోర్ ఇవన్నీ అంటున్నారు కదా, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? తమ్ముడు, నాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రీజ్ రిమార్స్మెంట్ అనే పథకం తీసుకొచ్చాడు. దాన్ని 2014 తర్వాత 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని తొంగలో కలిపేశారు. తర్వాత 17-18లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అమ్మా ప్రతి ఒక్కరు మీ కష్టాలు నేను తెలుసుకున్నాను అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మఒడి ద్వారా కానివ్వండి, ఫీజు రిమార్స్మెంట్ ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా న్యాయం చేయడం చేస్తానని చెప్పి ఆ రోజు ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందుల్ని డిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్లు అన్నీ తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క తల్లికి అర్హత ఉంటే చాలు, పార్టీ చూడకుండా అర్హత ఉంటే కులాలు మతాలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా అమౌంట్ రావడం జరిగింది. కాలేజీల్లో, ఇక్కడ కాలేజీల్లో కాదు విదేశాల్లో చదువుకుంటున్న కాలేజీ వాళ్ళకు కూడా ఫీజు రిమార్స్మెంట్ ద్వారా డబ్బులు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను అధికారంలోకి వస్తే ఎంతమంది తల్లులకు పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ద్వారా 30,000 రూపాయలు మీ పిల్లలు చదువుకుంటున్న కాలేజీలో చదువుకుంటున్న ఫీజులన్నీ కూడా మాఫీ చేసే బాధ్యత నాది అమ్మ అని చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఈ కూటమి నేతలు ఈరోజు వాటి గురించి మాట్లాడితే కేసులు పెట్టడం, ఇక్కడ చూస్తే నర్సరావుపేట నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, ట్రాఫిక్ డైవర్ట్ చేయడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరిని విరికేయటం కేసుల్లో, వాటన్నిటిని కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇచ్చి ఎంతోమందికి యువతకి ఉద్యోగం లేని యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు. అంటే అధికారంలోకి వచ్చి ఒక 10 నెలలే అవుతుంది, కొంచెం టైం పడుతుంది అనేసి మాట్లాడుతున్నారు కదా చాలా మంది. ఎలా కొనసాగుతుంది అంటారు మరి 10 నెలల కాలంలో టైం ఇవ్వాలనేసి చెప్తున్నారు? ఒకటి, ఆ రోజు నారా లోకేష్ ఏం మాట్లాడాడు పాదయాత్ర చేస్తూ, ప్రతి ఒక్క ఇచ్చిన హామీకి నేను సూరిటీ చేయలేకపోతే నా కాలర పట్టుకోమన్నాడు. కాలర పట్టుకునే టైం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి త్వరలోనే ఉంది. ఇళ్ళమ్మట వెళితే అది కూడా చూస్తారు, అది త్వరలోనే, ఇబ్బంది ఏం లేదు. ఏ హామీలు ఇచ్చారో ఇళ్లలోకి వెళ్ళి ఏం చేశారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకొని ఉంది. జనం చాలా తెలియకల వాళ్ళు, దాని టైం వచ్చినప్పుడు మాత్రమే బయటపడతారు. ఇవాళ బయటపడే పరిస్థితి జనం లేరు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, మరి భవిష్యత్తు గ్యారంటీ కల్పించినట్టే కదా. రాజధాని డెవలప్ చేస్తున్నారు, పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని డెవలప్ చేస్తున్నారా? రాజధాని గురించి 400 కోట్లు 500 కోట్లు తెచ్చుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలిగినప్పుడల్లా అతనికి ప్యాకేజీ బ్యాగులు పంపించడం మాత్రమే సరిపోతుంది రాజధాని నుంచి. ఇవాళ రాజధాని వెళ్ళి చూడండి, 2024 నుంచి ఇప్పటికి కూడా రాజధానిలో ఏం జరిగిందో, అభివృద్ధి అనేది ఏముందో చూడండి. ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బాహుబలి సినిమా చూపిస్తాడు, ఆ సినిమాలో గ్రాఫిక్స్ చూశారు కదా ఎలా ఉందో, అదే టైపులో గ్రాఫిక్స్ చూపించడం తప్పితే ఎక్కడంటూ ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసే పరిస్థితి ఉండదు. భవిష్యత్తు గ్యారంటీ ఎవరికయ్యా అంటే నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి తప్పితే రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ లేదు. అంతవరకు కన్ఫర్మ్ తమ్ముడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బాధ్యత గల సీఎం స్థానంలో కూర్చొని అతను వైసీపీ వాళ్ళకి పనులు చేస్తే డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గానైనా పాముకి పాలు పోసి పెంచినట్టే అని మాట్లాడటం చాలా తప్పు. ఒక బాధ్యత గల రాష్ట్రంలో ఒక సీఎంగా ఉంటూ అలా డైరెక్ట్గా మాట్లాడటం చాలా తప్పు అయిన విషయం. ఆ రోజు తెలియదా నువ్వు రోడ్ల మీదకి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు ఎవరు కూడా మాకు ఓటైన వాళ్ళకి మేము పనులు చేయమని ఆ రోజు మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉండే రోజు అన్న చెప్పాడు ఆ మాట. నాకు ఓటైన వాళ్ళకు కూడా, ఓటు వేయని వాడైనా పర్లేదు, కులం లేదు, మతం లేదు, ఎవడైనా అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సీఎం గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు గమనిస్తారని, ప్రజలు చాలా తెలియకల వాళ్ళు, ఎవరో ఎక్కడ కూడా ఇప్పుడు బయటపడరు. అతి త్వరలోనే బుద్ధి చెప్పే, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి.